హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసరికి అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ వచ్చేసరికి 140 స్క్వేర్ యార్డ్స్లో అయితే నిర్మించడం జరిగింది. ఈ బిల్డింగ్ అవుటర్ ఎలివేషన్ కూడా చూడండి, బయట బ్లాక్ టాప్ రోడ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. 33 ఫీట్ రోడ్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే మనకి ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసరికి 3 బిల్డింగ్స్ అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. దాంట్లో 1 బిల్డింగ్ అయితే అమ్మారనమాట. ఇంకా 2 బిల్డింగ్స్ అయితే సేల్కి అయితే రెడీగా ఉన్నాయి. బయట అవుటర్ ఎలివేషన్ అయితే కూడా చాలా బాగానే వచ్చింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ లోపల ఫాల్ సీలింగ్ కానీ డిజైన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ ఎంట్రన్స్లో మనకి ఫ్లోరింగ్ టైల్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ ఎంట్రన్స్ వాల్ కూడా చూడండి, వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగింది. మొత్తం కూడా గ్లాసీ టైల్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. పైన మనకి రూఫ్ బీమ్స్ కూడా అడుగు 9 రూఫ్ బీమ్స్ అయితే తీసుకున్నారు. మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. మనకు కనబడుతున్న ఈ టేక్ గుమ్మం వచ్చేసి కూడా సింహద్వారం అంతా కూడా టేక్ అయితే ఇక్కడ వాడడం జరిగింది. రైట్ సైడ్ మనకి స్టేర్ కేస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి వితౌట్ విండో కూడా తీసుకున్నారనమాట, అటాచ్డ్ కాకుండా. ఎంట్రన్స్ అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనకి కనపడుతున్న టైల్స్ కూడా గ్లాసీ టైల్స్ అయితే తీసుకున్నారు. స్టార్ టైప్ డిజైన్ అయితే రావడం జరిగింది. పైన చూడండి, పిఓపి సీలింగ్ కూడా అయితే వారుగా అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్ మొత్తం కూడా లైట్ క్రీమ్ కలర్ అయితే ఇక్కడ వాళ్ళు తీసుకోవడం జరిగింది. పిఓపి సీలింగ్కి వాల్స్కి వచ్చేసరికి లైట్ ఎల్లో అయితే తీసుకున్నారనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీలో ఎవరైనా కొత్తగా హౌస్ తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఇప్పుడు చూస్తున్న ఇది వచ్చేసరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ వాడిన మెటీరియల్ అంతా ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది, అందువల్ల కొంచెం పూర్తి అవ్వలేదు. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్. దీనికి చూడండి ఫ్రెండ్స్, ఇది 7 ఫీట్ వరకు అయితే టైల్స్ అయితే వేయడం జరిగింది. కొత్తగా ఎవరైనా హౌస్ నిర్మించుకునే వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఇలాగా 7 ఫీట్ టైల్స్ వేయించుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. చెమ్మ అనేది లాక్కోకుండా ఉంటుంది బాత్రూమ్స్కి. పక్క నుంచి మనం కొద్దిగా ముందుకు వచ్చినట్టయితే ఇదంతా హాల్ అయితే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. 2 విండోస్ అయితే రావడం జరిగింది, ఒక డోర్ కూడా తీసుకున్నారనమాట. ఈ పక్కన టీవీ యూనిట్ అయితే వచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకు కనపడేదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి, రెక్టాంగిల్ షేప్లో చాలా బాగా తీసుకున్నారనమాట. ఇక్కడ మళ్ళీ పక్కన ర్యాక్స్ కూడా వచ్చేసినాయి. ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి చూడండి. ఇది ఇక్కడ ఒక కలర్స్ టైల్స్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇది నార్త్ సైడ్ డోర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్ళినట్టయితే డైనింగ్ కమ్ కిచెన్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇక్కడ ఒక రకం టైల్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా డైనింగ్. కిచెన్లోకి వెళ్తా ఒక ఆర్చ్ టైప్ డిజైన్ కూడా తీసుకున్నారు. మొత్తం కూడా యూ షేప్ గ్రానైట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. కిచెన్ అంతా కూడా ఇక్కడంతా కూడా యూ షేప్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బొద్దు కూడా తీసుకున్నారనమాట. ఇక్కడికి వచ్చేసరికి మన వంటగదుల ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి ర్యాక్స్ కూడా చాలా ఎక్కువగానే స్టోరేజ్ పర్పస్ బాగానే వచ్చింది ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. పక్కన ఫ్రిడ్జ్ స్టోరేజ్ కూడా పక్కన ప్లేస్ అయితే రావడం జరిగింది. పక్కన కూడా చూడండి, స్టోరేజ్ ప్లేస్ కూడా బాగా ఎక్కువైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కిచెన్ సరికి వచ్చేసరికి ఒక విండో, ఒక చిమ్నీ పాయింట్ అయితే తీసుకున్నారు. వెంటిలేషన్ కూడా చూడండి, వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి కిచెన్ టైల్స్ కూడా వాల్ టైల్స్కి అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ డైనింగ్ ఏరియాకి వచ్చేసరికి పైన ఫాల్ సీలింగ్ కూడా చూడండి, మొత్తం కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం కూడా ఇక్కడ చిన్న హోల్స్ అయితే డిజైన్ టైప్లో పెట్టారు మనకి. ఇది మనకి ఈస్ట్ వైపు ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈస్ట్ వైపు మనకి 3 ఫీట్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సౌత్ వైపు 1 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఆల్రెడీగా. ఎవరైనా కొత్తగా హౌసెస్ వీళ్ళు వెస్ట్ ఫేస్లో ఎవరికైనా సైట్ ఉంటే హౌస్ ప్యాటర్న్ అయితే ఈ విధంగానే వస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా కట్టుకున్నా సరే వాస్తు ప్రకారంగా. నార్త్ సైడ్ మాత్రం 4 ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇక్కడ వీళ్ళు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైనా సరే నూతనంగా హౌసెస్ కట్టుకోవాలనుకున్నా సరే మన జేపీ కన్స్ట్రక్షన్ కన్సల్ట్ చేయండి. ఖచ్చితంగా అయితే మంచి క్వాలిటీతో అయితే బిల్డింగ్ కట్టి అప్పచెప్తాం ఫ్రెండ్స్.
స్టెప్స్ పక్కన చూడండి స్టేర్ కేస్ అయితే రావడం స్టేర్ కేస్కి రైలింగ్ కూడా ఐరన్ రైలింగ్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. పైన టాప్ కూడా మీకు అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో హౌస్ ఎవరైనా తీసుకోవాలన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.